హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు జెస్సీ కుకింగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మన రెసిపీ రవ్వ బోండా. ఈ రవ్వ బోండాని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అలాగే పావు కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఈ గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా వాడుకోవచ్చు. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో సన్నగా కట్ చేసుకున్న కరివేపాకుని, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని కూడా వేసుకుని మరొకసారి పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత దీనిలో అరకప్పు పుల్లటి పెరుగును వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్ళను వేసుకుని పిండిని బాగా కలపాలి. పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత రవ్వ అనేది వాటర్ని పీల్చింది కదా, ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్ళని వేసుకుని మరొకసారి పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే చిటికెడు వంట సోడాని వేసుకుని మరొకసారి పిండిని కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీనిలోని డీప్ ఫ్రైకి సరిపడగా నూనెను వేసుకుని నూనె వేడి చేసుకోవాలి. బోండాలు వేసుకునే ముందు పిండిని ఒకసారి కలుపుకొని బోండాలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ బోండాలను మంటను మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా, ఇప్పుడు వీటిని తీసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇలానే బజ్జీలు వేసుకోవాలి. ఈ రవ్వ బోండాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.